ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణలాగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగా కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. ఇక్కడేముంది? ఫస్ట్ అపోస్తల్స్, రెండోది ప్రాఫిట్స్, మూడవది ఇవాంజలిస్ట్ అంటే సువార్థికులు, ఇవాంజలిస్ట్, నాలుగవది పాస్టర్స్, ఐదవది టీచర్. ఇక్కడ టీచర్ అనే పదాన్ని ఒకసారి చూడండి, ఏమని రాస్తుంది? టీచర్ అనే పదాన్ని ఏమని రాస్తుంది? ఇక్కడ ఏమన్నా ఉపదేశకులు అని అంటే, ఒక సీనియర్ మోస్ట్ పాస్టర్ ఏమని చెప్పిందంటే, నేను ఉపదేశకుని కాబట్టి నా దగ్గర ఉపదేశం ఉంటుంది, నా దగ్గర ఉంటేనే మీకు ఉపదేశం అందుతుంది. ఆ మాట నేర్పించేసరికి వీళ్ళు కూడా వినేటోళ్ళు ఏమనుకున్నారంటే, అరే అవును కదా, ఈయన ఎవరు? ఉపదేశకుడు, కాబట్టి ఈ వ్యక్తి దగ్గర ఏముంది? ఉపదేశం ఉంది అని చెప్పి నేను అన్నా, ఇది ఎక్కడి అది, ఇక్కడ ఏమని రాస్తుంది అని. లేదు, ఉపదేశకుడు అండి. ఉపదేశకుడు అంటే ఇంగ్లీష్లో ఏమని ఉంది? టీచర్ అని ఉంది. వాస్తవానికి బోధకుడు రావాలి. ఎవరు రావాలి? బోధకుడు అంటే గురువు. ఏ విధంగా అయితే స్కూల్లో టీచింగ్ చేస్తారు దానికి ఇది అర్థం ఇస్తుంది. అంటే వాక్యాన్ని టీచ్ చేసేవారిని టీచర్ అంటారు. అండ్ వీళ్ళు ఏం చెప్పుకున్నారు? మేము ఉపదేశకులము, ఉపదేశం మా దగ్గరే ఉంది, మాకు కూడా కాదు, నా దగ్గరే ఉంది, నా దగ్గర ఉంటేనే మీకేం దొరుకుతుంది. అంటే ఇట్లాంటి ఒకటి కాదు, చాలా చాలా తప్పుడు బోధన. నేనేం చేసేదంటే, ఇప్పుడు నేను చెప్పిన 2 సింహాసనాలు ఉన్నాయని చెప్పి, నేను మొదట 2 సింహాసనాలు ఉన్నాయంటే నన్నే తప్పుడు బోధకునిగా చేసేది. ఆ సీనియర్ మోస్ట్ పాస్టరు, ఆయన కింద ఉన్నటువంటి అసిస్టెంట్లు ఏం చేశారు? లేదు తప్పుడు బోధ, ఒకటే ధవల సింహాసనం పట్టుకున్నాను. తర్వాత సరే నువ్వేమని ఏమని చేసుకో, ఇంకా మరి నేను ఉన్నది చెప్పినప్పుడు నమ్మనప్పుడు నేనేం చేస్తా అని నేను వదిలేస్తే సేమ్ నేను చెప్పింది ఏదైతుందో అది దరివాళ్ళు సామ్యుల్ పాస్టర్ చెప్పింది. అప్పుడు మొఖాలు తెల్లబుచ్చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి, అన్న నువ్వు చెప్పినట్టు కరెక్టే అన్న, నువ్వు చెప్పింది కరెక్టే అన్నారు. నేను ముంచి మర్యాదగా వచనాలు చూపించి చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా, నమ్మాలి కదా. వాళ్ళు నమ్మరు. ఇక ఇట్లాంటి వాళ్ళు చెప్తేనే నమ్ముతారు. వాళ్ళు ఏమంటారు? లేదు 2 సింహాసనాలు ఒకటే ఉంది. లేదు నేను ఇది కాదు, ఇది అని చెప్తే ఇల్లే. మళ్ళీ సేమ్ అదే విధంగా ఎవరు చెప్పారు? సామ్యుల్ పాస్టర్ దరివాళ్ళు చెప్పేసరికి వాళ్ళకి ఏమైపోయినాయి. అప్పుడు వచ్చి, అన్న నువ్వు చెప్పింది కరెక్టే, మిగతా మొక్కలు ఇంత పెట్టుకొని వెళ్ళిపోయారు, ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్ అయినా. అంటే ఈరోజు చాలా మందికి గిట్టని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, మనం ఎంత కరెక్ట్ చెప్పినా అది కరెక్ట్ కాదని కూర్చుంటారు. అదేనా? ఎందుకంటే వాళ్ళకి ఏం కాదు, మనం అంటే గిట్టదు. మనం వాక్యం ఉన్నట్టు కరెక్ట్ గా చెప్పినా ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు నొక్కి చెప్పడం, దాన్ని ఏం చేయడం, ఇతరులకు దాన్ని ఏమంటారు, వ్యాపింపజేయడం, ఈ పనులు చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఏమనుంది? 5వ దాంట్లో ఉపదేశకులు అని తెలుగులో ఉన్న, ఇంగ్లీష్లో చూస్తే దాన్ని ఏమంటారు? టీచర్. వాక్యాన్ని బోధించే టీచర్.
వాక్యాన్ని నేర్పించేటువంటి టీచర్. అది మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం అర్థం ఉపదేశకులు అంటే ఉపదేశం ఉన్నోళ్ళే ఉపదేశకులు, లేదా నేను ఉపదేశకుని కాబట్టి నా దగ్గర ఉపదేశం ఉంది అనా చెప్పాలి. నిజంగా అది విన్నప్పుడు నాకు చాలా హాస్యం అనిపించింది. నా బ్రదరు అనుకోకుండా నాతో చెప్తే, లేదు బ్రదర్ అది అట్లా కాదు ఇది ఇట్లా అంటే, అవునా అన్నా మరి ఇట్లా చెప్పుకుంటున్నా అంటే మరి నేనేం చేయాలి దానికి, మనం ఏం చేస్తాం చెప్పు. అట్లా కొంతమంది రకరకాలుగా బోధించి అర్థమవుతుంది, రకరకాలుగా బోధించి చాలా మందిని ఏం చేశారు, సీనియారిటీని అడ్డం పెట్టుకొని కూడా వాళ్ళు ఏం చేస్తారు అలా, సీనియారిటీని అడ్డం పెట్టుకొని కూడా మనం ఏం చేస్తారు. ఈ రకమైన సేవ చేయమని దేవుడు ఏం చేసింది, ఇందులో సీనియర్ పాస్టర్ అని ఉందా, సీనియర్ పాస్టర్ అని ఉందా అని వీళ్ళేమంటారు, నేను సీనియర్ పాస్టర్ని, బచ్చగాడు వాడేం నేర్పిస్తాడు, నేను నేర్పిస్తా చూడాలి అంటే, నువ్వు సీనియర్ పాస్టర్ అయితే కాదు, ఏం కావాలి, ఈ రకంగా దేవుడు నిన్ను నియమిస్తే అక్కడ దేవుడు ఏం చేస్తాడు, సరి అయిన సేవ అక్కడ నీతో. వయసుతో సంబంధం, వయసుని ఎప్పుడు కూడా ఏం కాదు. ఇర్మియా, ఒకవేళ ఇర్మియా వయసును పట్టుకుంటే, ఇర్మియా ఎవరు, ప్రవక్త. ఇర్మియా ఎవరు, కానీ ఎవరు వయసులో ఎంతవాడు, సామ్యులు ప్రవక్తగా వయసులో ఎంతవాడు, చిన్నోడే. ఈరోజు చాలా మంది వయసును అడ్డం పెట్టుకొని కూడా ఏం చేస్తారు, చలామణి కావాలని ప్రయత్నం చేస్తారు. అందుకే సీనియారిటీని ముందు పెట్టి ఎవరిని కూడా మోసం చేసినా లేదా మోసపరచడానికి ప్రయత్నం చేసినా ఏం కాదు. సీనియారిటీ కాదు, ఏది ముఖ్యం. ఇప్పుడు నేనున్నా, నాకు ఇంత అనుభవం ఉంది, ఇంత అది ఉంది, ఇంత అది ఉంది, ఇంత ఉంది అని చెప్పుకొని నేను అందరి మీద దబావు చేసుకుంటూ లేదా వాళ్ళ మీద ఏం కావాలి పెత్తనం చేసుకుంటూ పోతే కాదు. నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే, నాకు దేవుడు ఏ సేవ ఇచ్చిండు, ఏ పరిచర్య ఇచ్చిండు, అపోస్తలత్వం ఇచ్చిందా, ప్రవక్తగా నియమించిందా, సువార్థికునిగా పెట్టిండా, సేవకునిగా పెట్టిండా, పాస్టర్ కాపరిగా పెట్టిండా, లేదా టీచర్గా పెట్టిండా, తర్వాత ఎల్డర్గా పెట్టిండా, తర్వాత కింద ఈ 5 పరిచర్యలు కాకుండా వాక్య ప్రకారంగా దీని కింద 6వది మనం చూస్తే ఎల్డర్. ఎవరు, ఎల్డర్. 7వది మనం చూస్తే డీకన్. డీకన్ అంటే పరిచారకులు. దాని గురించి, డీకన్ గురించి మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పిన, మన మధ్యలో కూడా చాలా మందిని డీకన్ చేసిన. డీకన్ ఢీ కొట్టిపోయారు. ఇది మన ఇది పోతుంటా చూడు, ఏం పోతు గొర్రె పోతే ఏదో ఉంటుంది, ఎట్లా ఢీ కొడతా చూడు అంట, దడా కొట్టేసి ఢీ కొట్టి. ఎందుకంటే డీకి న్యాయం జరగాలి కదా, డీకి న్యాయం జరగాలంటే ఢీ కొట్టిపోవాల. నమ్మక ద్రోగులు. అలాగే ఇక్కడేమంట, డీకన్ పేరు మాత్రం డీకనే, పరిచారకులు, కానీ వాళ్ళు చేసిన పరిచారం ఏమి. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు. అందుకే ఇప్పుడు ఇది అర్థం చేసుకుని మంచిగా నేనా, ఇక్కడ సీనియారిటీని అడ్డం పెట్టుకొని ఏమంట, మేము సీనియర్, మేము ఎవరము సీనియర్స్ అని పెట్టి సీనియారిటీని అడ్డం పెట్టుకొని ఏం చేయడానికి లేదు, సంఘంలో పరిచర్య చేయడానికి లేదు. దేవుడు ఒక స్థానాన్ని నియమించుండు, సంఘంలో పరిచర్య చేయడానికి, సేవలు ముందుకు సాగడానికి దేవుడు ఒక స్థానాన్ని నియమించుండు. దేవుడు నిన్ను ఏ విధంగా నియమించిండు, ఏ స్థానంలో పెట్టిండో ఆ స్థానాన్ని గ్రహించి ఆ స్థానంలో ఉండి అధికారంతో సేవ చేయ. సీనియారిటీ ఏం కాదు, చెల్లుబాటు. నేను 2 దిక్కులు నేను నలిగిపోయినా, కింద ఉన్నటువంటి జూనియర్ ద్వారా కూడా నేను నలిగిన, పైన ఉన్నటువంటి సీనియర్ ద్వారా కూడా నేను నలిగిన. సీనియర్స్ నా మీద దయ చూపించలేదు, జూనియర్స్ కూడా నా మీద దయ చూపించలేదు. మేము చిన్నోళ్ళం అన్నారు, పెద్ద పనులు చేసి కూర్చున్నారు. మేము పెద్దోళ్ళం అన్నారు, చిన్న పని చేసి కూర్చున్నారు. 2 దిక్కుల అనుభవం ఉంది దేవుడు నాకు. 2 దిక్కులు ఇచ్చింది. మరి దేవుని ఏర్పాటు ఏమో నాకు తెలియదు, కానీ 2 దిక్కుల అనుభవం. మీరు నమ్ముతారే, మారనాథ మినిస్ట్రీస్ లో నేను నలిగినంత ఇంకెవరు నలిగి ఉండకపోవచ్చు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్. ఇక భయ అంటే వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు నలిగేటోళ్ళు. 2 రాష్ట్రాల్లో అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను నలిగింది అంతా ఇంత కాదు. అదేనా, మళ్ళీ చెప్తున్నా, సీనియర్ చేతుల్లో నలిగిన, జూనియర్ చేతుల్లో కూడా. మేము జూనియర్ అన్నారు,
పెద్ద పని చేసి కూర్చున్నాను. మేము సీనియర్ 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 అన్నారు, ఆ వయసుకి తగ్గట్టు వీళ్ళు చేసిన పని లేదు, చిన్నది చేసి. అందుకే ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, అపోస్తలత్వాన్ని మనం మంచిగా ఏం కావాలి, అర్థము చేసుకోవాలి. అందుకే అపోస్తులు ఏం కాదు, ప్రెస్బిటర్లు ఒకటి. అయితే ప్రెస్బిటర్లు ఏం కావచ్చు, అపోస్తులు అయ్యే అవకాశం. అయితే ఇప్పుడు ఈ అపోస్తులు ప్రెస్బిటర్లుగా ఏం కావచ్చు, ఎల్డర్గా అనా, ఎల్డర్స్గా ప్రెస్బిటర్లుగా చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకొని ఏం చేస్తారు, ఆ విషయాలు చెప్తారు. ఇప్పుడు అపోస్తులు ప్రెస్బిటర్లుగా చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చెప్పుకున్నారు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ప్రెస్బిటర్లుగా నియమింపబడ్డ వారు ఏం కాదు, అపోస్తులు కాదు. అది మాత్రం పక్కా. ఈ రెండింటికి డిఫరెన్స్ మంచిగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? పోయినసారి అందుకే నేను చెప్పిన, అపోస్తులు నియమించేది ఎవరు? గట్టిగా, దేవుడే నేరుగా నియమిస్తారు. ప్రెస్బిటర్లు నియమించేది ఎవరు? అపోస్తులు. అర్థమైందా? ఇది క్లియర్ అయిందా? అందుకే ఇప్పుడు కొంతమంది అపోస్తులు తమను తాము ప్రెస్బిటర్లుగా లేదా ఎల్డర్గా చెప్పుకున్నారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చెప్పుకోవాల్సి వచ్చింది అనేది అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? సీనియారిటీ లేదు, జూనియారిటీ లేదు. అర్థమైందా? సీనియర్ అయితే ఓకే, నీ వయసుకి మేము గౌరవం ఇస్తా, కానీ నీ పని ఏంటి? ఇప్పుడు నాకు కూడా తల్ల ఇంటికలు వచ్చినాయి, కొంచెం నేను కూడా సీనియర్ అవుతుంది అనుకున్నాను. నేను వచ్చేసి ఏమంటా, నేను సీనియర్, నాకు ఏ అనుభవం ఉంది, నేను అట్లా తిరిగినా, ఇట్లా చేసినా, ఇది చేసినా, అది చేసి ఈ డప్పులు కొట్టుకుంటే కాదు. దేవుడు నీకు ఏ పని ఇచ్చిండు? నువ్వు అపోస్తులువా, నువ్వు ప్రవక్తవా, నువ్వు ఎవాంజలిస్టా, నువ్వు పాస్టర్వా, నువ్వు టీచర్వా, నువ్వు వెల్డర్వా, నువ్వు పలానా ఏంది? కొంతమందికి ఆ క్లారిటీ ఉండదు. ఒకసారి ఏమంటారు, మేము సువార్థికులము అంటారు, ఒకసారి ఏమో మేము కాపరులము అంటారు, ఒకసారి మేము ఇదా అంటాం. అంటే ఒక స్టేబుల్నెస్ అనేది. అందుకే నాకు దేవుడు మహాకృపను బట్టి ఏం చేసిండు, దేవుడు నన్ను ఒక పాస్టర్గా చేసిండు. అది కన్ఫర్మ్, దీంట్లో డౌటే లేదు. దేవుడు నన్ను పాస్టర్గా చేసిండు కాబట్టి కొంత గుంపునిచ్చి వాళ్ళని కాయడానికి దేవుడు నాకేమి ఇస్తున్నాడు, కృపనిస్తున్నాడు. ఈ దేవుడు ఈ ఆఫీసులో అంటే ఈ స్థానంలో నిలబెట్టకపోతే ఆ పని ఎవరు చేయలేరు. తర్వాత రెండవది ఏంటిది, టీచర్గా దేవుడు ఏం చేసిండు. అందుకే మొదట నేను చాలా సందర్భాల్లో టీచర్గానే ఏం చేసిన, వాక్యం బోధిస్తూ వచ్చిన. ఆ ప్రత్యేకత అనేది క్లియర్గా నేను చెప్పే వాక్యాన్ని బట్టి ఏమైపోతుంది, అర్థమైపోతుంది. అర్థమవుతుందా? అది ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇవాంజలిస్ట్గా నేనేమైపోతున్నా. అందుకే దేవుడు ఏమంటారు, సువార్త చెప్పడానికి సువార్థికునిగా నన్ను ఏం చేసిండు. మొదట్లో నాకు ఈ పోస్ట్ ఉండేది కాదు. అయితే తుకారం గేట్లో ఉన్నప్పుడు నాకు ఈ పోస్ట్ ఉండేది. సువార్త చెప్పడానికి నాకు భయం అనిపించింది. అంటే సువార్త చెప్పడానికి ఒక రకం, ఎందుకంటే మనుషుల మీద నిలబడాలంటే నాకు ముందు నుంచి స్టేజ్ ఫియర్ ఉండేది. మనుషుల ముందు నిలబడాలంటే నాకు అస్సలు అయ్యేది కాదు. అట్లాంటప్పుడు నేను దేవుడి ముందు ప్రార్థన చేసిన, ప్రభు నేను సువార్థికుని కావాలి, నేను ఇట్లా మనుషులు భయపడితే కాదు, అట్లా ప్రార్థన చేస్తే అట్లా దేవుడు నన్ను ఏం చేసిండు. అందుకే నేను వీరి సువార్తలు చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. నా నష్కల్లో చాలా క్లియర్గా చెప్పిన వంక రానున్న దినాల్లో ఏం కావచ్చు, చిన్న మైక్ పెట్టుకొని బండి అక్కడ పార్క్ చేసి ఒక పక్కన పెట్టేసి మైక్ పట్టుకొని అంతా తిరుగుకుంటూ ఏమంటారు సువార్త. ఇప్పుడు భయం అనిపిస్తలేదు, ఇప్పుడు ముందు భయం అనిపించేది. అట్లా ఆ భయం ఉంటే ఇంకా నాకు ఈ ఆఫీస్ దొరికేది కాదు. అంటే దేవుడిని అడిగిన, నేను ఎవాంజలిస్ట్ కావాలి, నేను సువార్థికుని కావాలి, అందరికీ సువార్త చెప్పాలి అని చెప్పి నేను అట్లా అడిగినప్పుడు దేవుడు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చిండు. అందుకే ఇప్పుడు మనుషులను చూసినప్పుడు నాకు ఏమైతలేదు, భయం అయితే లేదు. ముందేమో భయం వేసేది, ముందేమో చెప్పాలంటే సువార్త చెప్పాలంటే ఒక రకంగా ఏముండేది, ఒక రకమైన ఫియర్నెస్ అనేది. అదంతా ఇప్పుడు ఏమైపోయింది, పోయింది. అది ఎట్లా తెలిసింది? అందుకే మీరు యూట్యూబ్లో కూడా చూస్తే నష్కల్లో ఎట్లా చెప్పినా మంచిగా ధైర్యంగా చెప్పినా, భయపడుకొని చెప్పినా, సిగ్గుపడుకొని చెప్పినా. కానీ నేను నష్కల్కి ఆ గ్రామానికి నేను ఒక మాట ఇచ్చి వచ్చిన, నేను మళ్ళీ వస్తా అని చెప్పిన. మళ్ళీ వస్తా అని చెప్పిన. కానీ కొంతమంది ఏం చేసారు, ఆడికి రాకుండానే చేద్దామని, ఆడికి రాకుండానే మనుషులు చూసిరు, సైతాన్ కూడా. అందుకే ఇప్పటికి కూడా సైతాన్ ప్లాన్ ఏంటంటే నన్ను ఆడికి ఆడికి వస్తే మాత్రమే ఏంటంట. అందుకే ఆ మాట నిలబెట్టుకోవాలా వద్దా? నేను నష్కల్కి వస్తా అని చెప్పినా పోయి మళ్ళీ నేనేం చేయాలి, అక్కడ
సువార్త చెప్పాలి. అందుకే మీరు చూస్తే ఎంత ఆడ అంత పెద్ద గుడి ఉంది, ఆ గుడి దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఉండి మరి నేను సువార్త చెప్పిన చీకట్ల. మళ్ళీ తర్వాత ఆ మూలకు ఒకట, మళ్ళీ అక్కడ గేడు దగ్గర, స్టార్టింగ్ గేడు దగ్గరనే స్టార్ట్ చేసినాం, ఎంట్రన్స్లోనే స్టార్ట్ చేసినాం. గట్టిగా వాక్యం చెప్పుకుంటే చూడు, కావాలంటే యూట్యూబ్లో ఉన్నాయా లేవా? పెరిగి, ఎందుకంటే ఈ యొక్క ఎవాంజలిస్ట్కి ఎప్పుడు కూడా ఏమంటారు, మనుషుల భయం ముందుండేది. నాకు ఆ స్టేజ్ ఫియర్ ఉండేది. ఆ మనుషులు అంటే ధైర్యంగా ఏదైనా చెప్పాలంటే నాకు ఏమయ్యేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అది వయసును బట్టి పోయేది కాదు, అది దేవుడు ఆ పని కోసం నియమిస్తే పోతుంది. అందుకే ఇప్పుడు నేను ఈ 3 విషయాలు ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో కూడా ఈ 3 విషయాల్లో ఒక కన్ఫర్మేషన్ అనేది నాకు ఉంది కాబట్టి నేనేమవుతున్నా. అందుకే సీనియారిటీని బట్టి మనం సేవ చేస్తే కాదు, అనుభవాన్ని బట్టి సేవ చేస్తే, అనుభవాలు ముందు పెట్టి నాకు దేవుడు ఈ అనుభవం ఇచ్చిండు, నా అనుభవం ఇచ్చిండు అంటే కాదు. దేవుడు అభిషేకంగా, అనుభవం గొప్పదా అభిషేకం గొప్పదా? అభిషేకాన్ని బట్టి అనుభవాన్ని పంచుకోవచ్చు. ఎందుకు? కొన్ని విషయాలు అర్థం చేయించడానికి దేవుడు ఇచ్చిన అనుభవాన్ని చెప్పవచ్చు. కానీ అనుభవం మీద ఆధారపడి ఏం చేయడానికి లేదు, సేవ లేదు. అభిషేకంతో సేవ జరుగుతుంది తప్ప అనుభవాలతో ఏం కాదు, సేవ జరగదు. అందుకే ఈరోజు మనం ఏం చేద్దాం చెప్పండి, అర్థమైందా? ఈ 3 విషయాలు అర్థమైనా? అందుకే ఇప్పుడు ఇక్కడ అపోస్తులతో, ప్రవక్త, తర్వాత స్వార్థికుడు, కాపురి, తర్వాత బోధకుడు, ఉపదేశకుడు అని రాసింది. కానీ ఉపదేశకుడు అంటే ఉపదేశం నా దగ్గర ఉంది కాబట్టి అనా దేవుడు నాకేం చేసిండు, మన పరలోకం నుండి ఉపదేశాన్ని ఏం చేసిండు, డెలివరీ పార్సల్ చేసి డెలివరీ చేసిండు. నా దగ్గరనే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు ఉపదేశము. ఉపదేశం. మీరు ఒక సామెత, నేను అరిసే కుక్క కరవదు అరిసేది. ఉపదేశం ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ఉపదేశ ప్రకారంగా జీవించి చూపిస్తారు. ఉపదేశం లేనంటారు, ఉపదేశం పాటే పాడతారు తప్ప వాళ్ళ దగ్గర ఏముండదు. అలాగే ఏమంటాం ఉపదేశంలో మేము సీనియర్. ఎవరు? మేము సీనియర్. ఉపదేశం మాకంటే ఎక్కువగా తెలుసా? ఉపదేశం మాకంటే ఎక్కువగా తెలుసు, ఎందుకంటే మేము సీనియర్. నువ్వు సీనియర్ అని చెప్పుకుంటే కాదు, మాకేం కావాలి, ఇందులో ఏందే అనేది కావాలి. ఇక్కడ నువ్వు ఎవరు, ఇది కావాలి. ఇప్పుడు నన్ను అడుగు, నేను చెప్తాను నేను ఎవరు, ఈ స్థానంలో ఎక్కడున్నాను నాకు తెలుసు కాబట్టి, నాకు ఈ పోస్ట్ ఏందో నాకు తెలుసు కాబట్టి, ఆఫీస్ ఏందో నాకు తెలుసు కాబట్టి నేనేమైతున్నా నేను చెప్తున్నా. అలాగే ఇప్పుడు ఎవరైనా వస్తే, స్టార్టింగ్లో ఎవరైనా వచ్చినా లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏం కావాలి, వాళ్ళ ఆఫీస్ ఏంటి, వాళ్ళ పని ఏంటి, ఇదంతా మనకు అవగాహన ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, సీనియారిటీ పేరు మీదో లేదా ఇంకా రకరకాల సాక్ష్యాల పేరు మీద ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఏం చేస్తారు, మాయ చేసి మోసం చేసి. అందుకే దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రార్థనా పూర్వకంగా, ఇంతవరకు అర్థమైందా? ఇది అర్థమైందా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా. ఈ ప్రెసిబిటర్గా ఎందుకు అపోస్తులు చెప్పుకోవాల్సి వచ్చింది, దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ నేను రాస్తా. ఇప్పటి వరకు ఇది అర్థమైందా? దీనికి ఏమైనా అర్థం కాకపోతే అడగండి. మీ సేవపరమైన విషయం కాబట్టి మీకు అడిగే అవకాశాన్ని ఇస్తున్నా. అర్థమవుతుందా? లేదంటే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, కొంచెం టైం ఉంది కాబట్టి. సేవపరమైంది మీకు అర్థం కాకపోతే, ఎక్కడైనా కన్ఫ్యూజన్గా ఉంటే అడిగి మీరేం కావచ్చు తెలుసుకో. అదే